ఎక్సలెంట్ సార్, ఈసారి మీరు పక్కా ఓకే చేస్తారు సార్. ఛా, ఒక్కరంటే ఒక్కరు కూడా నచ్చలేదు. కనీసం షార్ట్ ఫిల్మ్ హీరోయిన్లా కూడా లేరే. ఇక లాభం లేదు, నేనే డైరెక్ట్గా మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళాల్సిందే. హీరోయిన్ లాంటి అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాల్సిందే. రేయ్, ఈ మ్యారేజ్ బ్యూరోలన్నీ కరెక్ట్ కాదురా. ఈ విధంగా చేసుకున్న సంబంధాలు నిలబడటం లేదురా. ఆహా, మరి పెద్దలకు తెచ్చిన సంబంధాలు ఎన్ని నిలుస్తున్నాయి? నిలుస్తాయిరా, నిలుస్తాయి, అవే నిలుస్తాయి. అయినా సంకలో పిల్లలు పెట్టుకుని ఊరంతా ఎతికినట్టు మీ అత్తయ్య కూతురు ఉంది కదరా, చేసుకోవచ్చు కదరా. ఎవరు? ఆ చీముడు ముఖందా? నేను చేసుకోను. నీ కర్మ. రే, ఎందుకలా చేస్తున్నావు? డాడీ చెప్పినట్లు వినొచ్చు కదరా, ఏ రిస్క్ ఉండదు. అన్నయ్య, నువ్వుండగా నాకు రిస్కా? కదిలే దైవానివి, కనిపించని ఆయుధానివి, ఆశీర్వదించన్నయ్య. ఎక్స్క్యూజ్ మీ. Yes, come in. Yes. Is this marriage bureau? Please. చెప్పండి. ఏంది చెప్పేది? పెళ్లి చేసుకుందామని ఎన్ని చోట్ల వెతికినా ఒక్కరూ నచ్చట్లేదు. మీ దగ్గర నా రేంజ్కి తగ్గ సంబంధాలు ఏమైనా ఉన్నాయేమో అని వచ్చా. వీడికి చాలా ఎక్కువనే ఉంది. ఏంటి? ఉన్నారు సార్, అన్ని రకాల సంబంధాలు ఉన్నాయి. ఇంతకీ తమరు ఏం చేస్తారో? నా పేరు సుబ్బు, వర్క్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, బోల్డ్ అంత ప్రాపర్టీ, చాలా ఇంకేమైనా కావాలా? చాలు చాలు. మరి మీ ఫ్యామిలీ మెంబర్స్? నన్ను ఆశీర్వదించడానికి మా తల్లిదండ్రులు, నన్ను రక్షించడానికి మా అన్నయ్య ఉన్నాడు. ఓకే ఓకే సార్. చూడండి, ఈ అమ్మాయి పేరు ఐశ్వర్య, చాలా బాగుంటుంది, మంచి ప్రాపర్టీ, వెల్ ఎడ్యుకేటెడ్. చాలా కష్టం సార్, మీకు నచ్చాలంటే ఆ ఒక్క సంబంధమే కరెక్ట్. ఏది? చూపించు చూపించు. కష్టం సార్, ఖర్చు అవుతుంది, మీరు తట్టుకోలేరు. ఎంత ఖర్చైనా పర్లేదు. ఊరుకోండి సార్, మీరే ఎదురు కట్నం ఇవ్వాల్సి వస్తుంది. ఇస్తాం, నచ్చితే దాన్నే ఉంది. నాకు ఛార్జ్ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఇస్తా ఇస్తా ఇస్తా. ఇంతకు చూపిస్తావా లేదా? మా అన్నయ్యకి చెప్పానంటే మీ ఆఫీస్ పగిలిపోద్ది. అమ్మో, అయితే నీకు చూపించాల్సిందే. చూయించు. అయితే చూడండి.
అమ్మాయి నచ్చేసింది. సంతోషం అడుగాను. తొందరగా పెళ్లి చూపులు అరేంజ్ చేయండి. ఓకే. ఇంకెంతసేపు రా బాబు, త్వరగా తీసుకురండి. అమ్మాయిని త్వరగా రమ్మనండి డాడీ. ఇంకెంతసేపు వెయిట్ చేయాలని అమ్మ. ఏమండి, మీరు అమ్మాయిని కాస్త త్వరగా తీసుకొస్తే బాగుంటుంది. అలాగేనండి. అమ్మా సంధ్య, అక్కాయిని తీసుకురా అమ్మా. డాడీ, హ్మ్? ఈ అమ్మాయి నాకు బాగా నచ్చింది. ఈ అమ్మాయి నాకు మనవాడికి అమ్మాయి నచ్చిందన్నయ్య. నచ్చిందంట. మీ అమ్మాయి మా అబ్బాయికి చాలా బాగా నచ్చింది. సంతోషం బాబు. ఏదైనా ఉంటే ఇప్పుడే అడిగేయండి. తర్వాత మాటొస్తే మా వాళ్ళు అస్సలు పడరు. మీ అమ్మాయిని పూల్లో పెట్టి చూసుకుంటాను. మరి పెళ్ళెప్పుడో చెప్తే 3 రోజుల్లో పెట్టుకుందాం. ఆ? జోడీ బాగా ఉంది కదా. ఓకేనా, మరి వెళ్దామా? సరే లేవు. ఓకేనండి. చాలా సంతోషం అండి. వెళ్ళొస్తాము. మంచిది, వెళ్ళిరండి. ఏ స్మిత, కాఫీ తీసుకురా. తెస్తున్నానండి. తీసుకోండి. ఇటీ. ఆహా, బాబా, ఓహో, ఆహాహా, ఏమైనా కాఫీ అది. ఆ? ఏమైందిరా, ఇక్కడికి వచ్చి పడుకున్నావు? అన్నయ్య, వీళ్ళ పద్ధతి ఇంతే అంటానయ్య. రాత్రంతా వీళ్ళు ఏడిపించారన్నయ్య. సుబ్బి, సుబ్బి, రై సుబ్బిగా కాఫీ ఎదురా. ఎవరి కూడా నీ మరదలన్నయ్య. మరి ఇలా అయింది? ఇదే ఒరిజినల్ గెటప్ అంట, మనం చూసింది మేకప్ అంట అన్నయ్య. తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య. నా తమ్ముడికి ఇంత అన్యాయం చేస్తారా? మిమ్మల్ని క్షమించను. పిలువు మీ వాళ్ళని, ఒక్కొక్కడికి పగిలిపోద్ది. తమ్ములు, అన్నయ్య రండిరా, ఏదో పగిలిపోతుందంట. అబ్బా, ఆగండి. బేసికల్గా ఈరోజు శనివారం. నాకు వైలెన్స్ అంటే ఇష్టం ఉండదు. చూసావుగా, తప్పదు. నువ్వు అడ్జస్ట్ అయిపోరా తమ్ముడు. అందుకేనేమో పెళ్లి చేసుకోవాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి చేసుకోవాలంటారు. ఏంట్రా గునుక్కుంటున్నావు? అబ్బే అదేం లేదండి. స్మిత ఏం చెప్తే అది చేస్తా, అన్ని పనులు వింటా, నన్నేం చేయకండి. చెల్లమ్మా, ఇప్పుడు బాగా నచ్చేశాడు. Hi, this is Jay Srinivas. Please subscribe ఎన్ఎన్ మూవీ మేకింగ్ channel. ఇంకెందుకు కిందన్న బెల్ని వెంటనే క్లిక్ చేయండి.